తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పార్టీ ఆరంభించటం, తరువాత కొద్ది నెలల పాటు మాత్రమే ప్రచారం చేయటం, ఆ వెంటనే ఆయన గెలవటం, అఫ్కోర్స్ మెజారిటీ విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న ఎలాగోలాగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ఓవర్ నైట్లో కనిపించేటటువంటి ఒక సక్సెస్లా కనిపించినా అది సినిమా మాటున ఉన్నటువంటి ఒక పెద్ద క్రేజ్, అంటే ఎన్నో ఏళ్లుగా ఆయన సంపాదించుకున్నటువంటి ఒక పెద్ద జనబలము ఈ విధంగా ఓట్లుగా కూడా మారింది అనడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు సీఎంఓ తమిళనాడు అనే ఒక పేజ్ ఉంది, అఫీషియల్ పేజ్. అది సీఎం ఎవరైనా సరే వారి ముఖ చిత్రంతో నడిచేటటువంటి పేజ్. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఇతరత్ర కార్యకలాపాలు ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆ సీఎంఓ తమిళనాడుకు సంబంధించి విజయ్ జోసెఫ్ ఫోటో పెట్టి ఇప్పుడు దాన్ని మార్చి పబ్లిష్ చేశారు. అప్పటి వరకు 4 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్గా ఉన్నటువంటి ఆ పేజీకి కేవలం 24 గంటల్లో మరో 20 లక్షల మంది అదనంగా చేరారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 లక్షల మంది దానికి ఫాలో అవుతున్నారు. 4 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ? ఒక సీఎంఓ పేజ్ని ప్రతి పౌరుడు ఫాలో అవ్వాలి, అక్కడ సీఎంగా ఎవరున్నా కూడా. కానీ ఇక్కడ సినిమా హీరోతో కూడినటువంటి రియల్ స్టారు, అలాగే రియల్గా కూడా సీఎం అయినటువంటి జోసెఫ్ విజయ్ అక్కడికి వచ్చి కూర్చోవడంతో, ఆ డీపీనే అక్కడ పెట్టడంతో ఓవరాల్గా ఆ పోస్టుతో పాటుగా ఆ పేజీకి కూడా వీక్షకుల సంఖ్య, ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఆ విధంగా తమిళనాట తన క్రేజ్ని ఇంకా అలా బలంగా కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ విజయ్.